అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చట్టం తెచ్చే యోచన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్ స్కూల్ మేనేజ్మెంట్లు స్టూడెంట్ యూనియన్లు పేరెంట్స్తో సమావేశాలు ప్రాంతాలు స్కూళ్ల వారీగా కేటగిరీలు క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచన వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ప్రారంభించింది త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని అయితే గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి నేను ఈ వార్త చూస్తూనే ఉన్నా ఇక విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందనే టైంకు ఈసారి నుంచి కట్టడి అంటారు మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభంగానే పాత విధానంలోనే కొనసాగింపు మరి ఈసారన్నా పకడ్బందీగా ఈ అడ్డగోలు ఫీజులు లక్షల ఫీజులు వాడు ఫోన్ ఎత్తాడు పేదోళ్ళకు పాపం ఈ పేదోళ్ళ మైలపోలంతా అడుగుతుంది అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సగం సమస్య పోతుంది ఇక్కడ రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ప్రారంభించిందని చెప్తా ఉన్నారు త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది ఈ బాధ్యతలను విద్యా కమిషన్కు అప్పగించింది దీంతో కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నది స్కూల్ మేనేజ్మెంట్లు పేరెంట్స్ స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నది 20,000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు రాష్ట్రంలో 11,454 ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ ఉండగా వాటిలో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అయితే ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు బడ్జెట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్గా పేర్కొంటూ అందిన కాడికి దండుకుంటున్నారు ప్రస్తుతం ప్రైవేట్ బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఫీజులను నిర్ణయించినట్టుగానే ప్రైవేట్ బడుల్లోనూ ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్ స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇవి వాస్తవానికి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎవరు తెచ్చారు మన్మోహన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు మల్లన్న గారు మాట్లాడతారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మల్లన్న చెప్పండి ఇప్పుడు ఈ అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు అంటారు ఇది నిజమేనా సార్ అది నిజమే వి ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సార్ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేను గత 10 ఏళ్ల నుంచి ఒక వార్త చూస్తున్నా సార్ పేపర్లలో కరెక్ట్ గా విద్యా సంవత్సరం ప్రారంభానికి 2 నెలల ముందు నియంత్రణ అడ్డుకట్ట అనేటువంటి వార్త ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు పాత పద్ధతిలోనే కొనసాగింపని మరో వార్త సో ఈసారి ఈ వార్తల్లో ఏమైనా మేము మార్పు చూడొచ్చా చూడాలి మార్పు చూడాలి తప్పదు అంటే ఇప్పుడు ఈ ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం అందరం మాట్లాడదాం దీని గురించి మాట్లాడుతుంటూ వెళ్తున్నారు ఆపొద్దు అదే సార్ నేను ఏమంటున్నాను సార్ మాట్లాడదామని మీకు కాల్ చేసినాం సార్ సార్ ఇప్పుడు ఈ ఫీజుల నియంత్రణకు యాజ్ ఎ కమిషన్ చైర్మన్ గా మీకున్న హార్డిల్స్ ఏంటి సార్ అంటే కమిషన్ ఏంటంటే ఒక పాలసీ మేకింగ్ రికమెండేషన్ బాడీ పాలసీ రికమెండేషన్ ఇప్పుడు మేము వర్కౌట్ చేస్తున్నాం దాని మీద ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఎందుకంటే అన్నిటి ఒక దాంట్లో కట్టలేము మనము చిన్న బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి పెద్ద బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి తర్వాత మన చైన్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి అర్బన్ ఉంటది రూరల్ ఉంటది సో ఇట్లా చాలా రకరకాలుగా ఉన్నవి ఇవన్నీ కూడా సో దీన్ని కొంచెం సిస్టమేటిక్ అదే వర్కౌట్ చేస్తున్నాము మన ఈ మధ్యలో ఒక మీటింగ్ కూడా పెట్టాము ఆల్ ప్రైవేట్ యాజమాన్యాలతోని అట్లాగే పేరెంట్స్ తోని కూడా మాట్లాడుతున్నాము సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి అసలు వీళ్ళకి ఎంత ఉండాలి ఫీజు ఎంత ఉంటే బాగుంటది సో కొంత మేరకు ప్రాఫిట్ కూడా ఒక 10-15% 20% ప్రాఫిట్ కూడా ఉంటే కూడా ఎంత మాక్సిమం ఉండొచ్చు అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము వీళ్ళు ఏంటంటే కొన్ని బడ్జెట్ స్కూల్స్ ఏమో పాపం వాళ్ళు తక్కువ ఫీజులు ఇప్పుడు 5,000 రూపాయలు కూడా తీసుకొని నడుతున్న స్కూల్స్ ఉన్నాయి అట్లాగే 5 లక్షలు ఉన్నవి అంటే 5,000 నుంచి 5 లక్షల వరకు ఫీజులు తీసుకునే స్కూల్స్ ఉన్నాయి అన్నమాట సో దీంట్లో కొంతమంది ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఇస్తున్నారు కొంతమంది పిచ్ క్వాలిటీ ఇస్తున్నారు ఫీజులు తీసుకున్నాక కూడా ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఉన్నవి సో వీటి మీద కొంత మేరకి అంటే టోటల్ గా మనము ఏదో కంట్రోల్ అనేది కాకుండా ఒక పార్టీ రెగ్యులేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలా క్లియర్ కనబడుతుంది సో ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన విధానంలో ఉన్నారు సో మనము దాదాపు 34.83 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ బడుల్లో చదువుకుంటున్నారు సార్ అవును ఇంత ఎక్కువ స్థాయిలో ప్రజలు ప్రైవేట్ స్కూల్ అని నమ్మడానికి కారణం ఏంది సార్
మరి గవర్నమెంట్ స్కూల్ నాణ్యత బాగాలేదు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, అంతే సింపుల్ లాజిక్ కదా. సో దీనికి సంబంధించి కూడా కమిషన్ బాగా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తుంది ఏం చేయాలనే దాని మీద. సో దీనికి సంబంధించి మనకి రకరకాల సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలని ఒక్కొక్క దానికి ఎలాంటి పరిష్కార మార్గం కావాలంటే దాని మీదనే మేము ఇప్పటి వరకు 255 స్కూల్ చూస్తాం కమిషన్ గా. సో గత 100 రోజులలో. సో నేను ఇప్పుడు కూడా ఒక స్కూల్కి వెళ్తున్నా, జిల్లా పరిషత్ హై స్కూల్ ఆరుటకి వెళ్తున్నాను. సో వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను అక్కడ. ఇప్పుడు అంటే మనము గవర్నమెంట్ స్కూల్స్ ని గట్టిగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఒక మంచి బడ్జెట్ ఇచ్చి, సో మంచిగా టీచర్లతో మనం మంచిగా పని చేయించుకోగలిగితే, సో మన స్కూల్ బ్రహ్మాండంగా ఉంటే అటు పోరు ఇటు వస్తారు. అటు ఎందుకు పోతారు? అప్పులు చేసి ఫీజు ఎందుకు కడతారు కదా. సో అందుకని మనం మన స్కూల్ బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు, మనం చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. సో మేము కూడా దానికి కావాల్సినటువంటి పాలసీ తయారు చేస్తున్నాము, మన స్కూల్ ఎట్లా బాగు చేయాలనేది. అట్లా కింది స్థాయిలో కూడా మన పేరెంట్స్ కూడా గట్టిగా అడగాలి. ఈవెన్ సో మాకు మంచి బడ్జెట్ ఇవ్వండి, సో మాకు మంచి ప్రభుత్వ స్కూల్ ఇవ్వండి అని కూడా కింద నుంచి కూడా అడగాలి, ఒత్తిడి ఉండాలి. సో దట్ ప్రభుత్వం కూడా తొందరగా రెస్పాండ్ కానికి అవకాశం ఉంటది. సో ప్రభుత్వం విన్ విన్ లాగా ఉంటది అనమాట. సో మేమైతే కమిషన్ గా మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తున్నాం. మళ్ళీ సార్ నేను గతంలో మీకు ఒకసారి చెప్పినట్టుగా గుర్తుంది సార్. ఇప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మూతబడ్డటువంటి పాఠశాలలకు స్కూల్ బిల్డింగ్ ఉంది, బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి, అందులో ఉండాల్సిన మినిమం వసతులు ఉన్నాయి, అవి మూతబడ్డాయి. ఆ మూతబడ్డటువంటి వేలాది స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఈడి లేదంటే టీచర్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి మనం ఆ స్కూల్స్ని ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి అందులో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కొంత ఆర్థికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోతే కొద్దిగా అక్కడ తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుందేమో కదా. అంటే మళ్ళీ దానికంటే మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి మన దగ్గర, ఇంకా మంచి పరిష్కార మార్గాలు. ఎందుకంటే మనము ఇచ్చినంత శాలరీ గానీ టీచర్లకి బయట ఉండదు. తర్వాత మన దగ్గర టీచర్లు హై క్వాలిటీ టీచర్లు, మన దగ్గర ఉద్యోగం రాకపోతేనే వాళ్ళు ఓక్రిడ్జ్ లోనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాయిన్ అవుతారు. అంటే హైయెస్ట్ స్కూల్ అంటే సో కాల్డ్ ప్రైవేట్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న టీచర్ల కంటే మన టీచర్లు తక్కువ లేరు. అంతవరకు ఓకే సార్. మొత్తం స్కూల్ మూసి పెట్టడం కంటే, అందుకే అంటున్నా నేను, మూసి పెట్టడం అనేది పక్కన పెడితే మనము మన పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళలో పట్టుక రావడము, వాళ్ళకి ఒక నాణ్యమైన విద్య ఇప్పించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు స్కూళ్ళను మూయడం అనేది ఇంకో ఒక ఇష్యూ ఉన్నాయి అందులో. ఇప్పుడు 5 మందికి ఒక స్కూల్ నడిపిస్తావా, 10 మందికి ఒక స్కూల్ నడిపిస్తావా? సో అదొక స్కూలేనా, అదొక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయినా, అదొక టీచింగ్ ఎన్విరాన్మెంట్ అయినా? దాని బదులు మనం అదే పిల్లల్ని, చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్న పిల్లల్ని ఒక బస్సు ద్వారా ఒక పెద్ద స్కూల్కి పంపించి ఆ పెద్ద స్కూల్లో ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి టీచింగ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే ఆ పిల్లలకి మంచి చదువు వస్తుంది కదా. అంతేగాని మనం 10 మంది పిల్లలు. మీ ఆలోచన కరెక్ట్ సార్. నేను చెప్పినటువంటి అంశంలో మీరు ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఒక విలేజ్లో ప్రైవేట్ స్కూల్ బస్సులు వచ్చి ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ వాళ్ళ స్కూళ్ళలోకి ఎక్కించుకుపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మూతపడ్డది. సో ఆ తల్లిదండ్రులకు ప్రైవేట్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేటువంటి, ఎందుకంటే ప్రైవేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు తెలుసు సార్ ఏ పార్ట్ ఉంటుంది అనేది, కానీ నమ్మకం అనేటువంటిది ఆ పేరెంట్స్లో కలగడం వల్ల పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్ మూతబడ్డటువంటి ప్రభుత్వ స్కూల్ని కనుక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ బీఈడి లేకపోతే ఆ పై చదువులు చదివినటువంటి నిరుద్యోగులకు ఇచ్చి దాని మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా వాళ్ళకే అప్పచెప్పి ప్రభుత్వ పర్యవేక్షణలో వాటిని కొనసాగిస్తే వాళ్లకు నచ్చినటువంటి, అంటే వాళ్ళకు తల్లిదండ్రులు అదే కోరుకుంటున్నారు కదా, అదే ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఇవ్వచ్చు కదా అనేది నా అభిప్రాయం. అది ఒక మోడల్ గా మనం ట్రై చేయొచ్చు, కానీ బట్ ప్రపంచంలో ఎక్కడైనా కానీ విద్య అభివృద్ధి చెందిందంటే అది 100% ప్రభుత్వ పర్యవేక్షణలోనే, ప్రభుత్వ ఓనర్షిప్ లోనే జరిగింది ప్రపంచం మొత్తంలో. ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్ లేవు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్స్పెరిమెంట్ కానీ, ఇట్లాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎక్స్పెరిమెంట్ కానీ, సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ తో ఏ దేశంలో కూడా విద్య అభివృద్ధి చెందలేదు. ఇట్స్ ప్యూర్లీ ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో 90 నుంచి 96% మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కే పోతారు, అంటే పూర్తి ప్రభుత్వ స్కూళ్ళకి. సో మనం కూడా మన ప్రభుత్వ స్కూళ్ళను కూడా అలాంటి స్టాండర్డ్ ని తీర్చిదిద్దగలిగితే, అంటే ఏదో మన టీచర్లు ఎప్పటికి బాగుపడరు, మన టీచర్లు ఎప్పుడు చెప్పడానికి కాదు, టీచర్లు కూడా మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా గుర్తించగలిగే ఒక మెకానిజం ని పెట్టి, సో వాళ్ళతోని కూడా పని చేయించగలిగే ఒక సూపర్విజన్ పెట్టగలిగి, సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఒక బిగ్ స్కూల్ సిస్టమ్ పెట్టగలిగితే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన విధానం అందరికి వస్తుంది ఇప్పుడు. రైట్ సార్. ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ ఫీజుల నియంత్రణ? 100% చేయొచ్చు. ఎందుకంటే మేము కూడా నమ్ముతా ఉన్నాం, ఎందుకంటే కమిషన్ చైర్మన్ గా మీరున్నారు కాబట్టి కొంత ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం.
సో మీకు కూడా ఎలాంటి అడ్డంకి లేకుండా సజావుగా ఈ కార్యక్రమం జరగాలని అంబేద్కర్ను కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.